దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనాల్లో ఉన్న మాటలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఏమండి, నీ నామమును గొప్ప చేయుదు, నువ్వు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త జనములను యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో చెప్పగా, దీని అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథంలో దేవుడు అబ్రాహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకుతో నిబంధన చేశాడు, యాకోబుతో కూడా నిబంధన చేసినటువంటి భాగాలు మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క జాతి ఆవిర్భావం క్రీస్తు మనం 2001:26లో దేవుడైన యెహోవా అబ్రహామును పిలుచుట, అలాగే దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేయుట, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో స్థిరపరచుట, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను యాకోబుతో స్థిరపరచుట మనం చూడగలుగుతాం. ఇక యోసేపు ఐగుప్తునికి బానిసగా కొనుక్కోబడటం, ఇవన్నీ వాక్య రెఫరెన్స్లతో మనం చూడగలం. జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి, వాక్యాన్ని ధ్యానించండి. అబ్రహాము మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి. దేవుడు గొప్ప ధనికుడుగాను, ఈ లోకంలోని అబ్రహామును బట్టి ప్రపంచంలోని అన్ని జనములను, దేశాలను ఏర్పాటు చేసినట్లు పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించండి. భక్తులను ధ్యానం చేయడం వల్ల, వారి జీవితాల గురించి తెలుసుకోవడం వల్ల మనకెంతో ఆశీర్వాదం. కనుక ఈ 3 నిబంధనలు మన జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మనం దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రజల మీద ఉన్నటువంటి ఆయన కృప వెల్లడవుతుంది. తన స్వకీయ